పెద్ద సమాధానం. ఆ రోజుల్లో పత్రికల్లో కూడా పెద్ద సంచలనం ఆయన మాస్టర్. ఆయన అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు నేను ప్రత్యేకించి చూశాను. ఆయన ఎంత నిష్ఠ అంటే, ఎవరైనా గట్టిగా జపం చేసుకుంటుంటే మౌనంగా వాళ్ళు ఏ మంత్రం ఏ దేవతను జపిస్తున్నారో నేను చెప్పగలను ఆయన. అంటే మీకు తెలీదు, మంత్రం చదువుతూ ఉంటే ఆ దేవత మీ దగ్గర ఉంటుంది, మీకు తెలుసా లేదు. ఏ మంత్రం జపించినా, ఏ దేవతకు సంబంధించిన స్తోత్రం చేసినా తత్సంబంధమైన దేవత సూక్ష్మ రూపంలో మీ దగ్గర ఉంటుంది. అది మీకు కనబడకపోవచ్చు కానీ ఆమెకు మీరు కనబడతారు, గుర్తుపెట్టుకోండి. అది సిద్ధపురుషులకైతే కనబడుతుంది. కానీ ఆయన వాళ్ళ భోజనం అయ్యేది, అంత శక్తిమంతుడు. ఆయన గాల్లోంచి పుట్టించడం అవలీలగా చేసేవాడు. అయితే వాళ్ళతో వ్యాపారం చేసేవారు కాదు ఆయన, అది వేరే విషయం. ఆయన లలితా సహస్రనామాల విషయంలో ఆయన మరొక సిద్ధపురుషుడు కలిసి ఒక హోమం చేశారు, ఒక్కొక్క నామంతో హోమం. అందులో హోమం చేసిన సిద్ధపురుషుడు కానీ ఆయనకి దృశ్యం కనబడదు, ఈయనకి దృశ్యం కనబడుతుంది. వీళ్ళిద్దరూ ఏంటంటే ప్రక్రియ, నేను మంత్రం చేస్తా, నువ్వు ఏ దేవత కనబడితే వర్ణించు అని అన్నా. అలా ఒక్కొక్క నామంతో హోమం చేస్తూ ఉంటే అగ్నిహోత్రంలో ఒక్కొక్క దేవత ఆయన దర్శనమిచ్చారు. అలా 1000 నామాల్లో 1000 మంది దేవతలు కనబడ్డారు. కనుక లలితా శాస్త్రం ఒక్క అమ్మవారు కాదు, 1000 అమ్మవార్ల రూపమైన లలితమ్మ యొక్క నామాలను తెలుసుకున్నప్పుడు, చదివేటప్పుడు ఎంత గౌరవం ఉండాలో దీన్ని పట్టుకుంటుంది. అక్కడ తేలికపాటి కాదు అని ఒక విషయం తెలియడం కోసం చెప్తున్నాను. అంతేకాదు జరిగిన తర్వాత మరొక సంఘటన జరిగింది. ప్రతి నామంలో ఏ బీజాక్షరాలు ఉన్నాయో కూడా అతను చూపించాడు. ఆశ్చర్యపోయి అవి మళ్ళీ బీజాక్షరాలు బయట రాక్కర్లేదు, వాళ్ళు లోపలికి పెట్టేశారు. ఒక మందు లోపల ఏమేమి కలిపి కూర్చేది అనేది ఉన్నాయి. మనం అది పీకక్కర్లేదు, ఉన్నాయని తెలుసుకుంటే చాలు. అర్థమైంది కదా, ఉన్నది. అంతేకాదు ఈ సంఘటన జరిగిన ఒక కొద్ది రోజులకి ఆయన వద్దకు ఒక డాక్టర్ గారు వెళ్ళారట. ఈ డాక్టర్ గారు కొన్ని యోగా ప్రాక్టీసులు చేసిన వాడు చాలా కాలం. దానివల్ల ఆయనకు ఒక కొత్త శక్తి వచ్చింది, థర్డ్ ఐ అంటారు. అది ఓపెన్ అయ్యి సూక్ష్మ ప్రపంచం దర్శనం ఇచ్చేది. ఆయన ప్రతి వారి చుట్టూ ఒక సూక్ష్మ ప్రపంచం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసినా తెలియకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, మనం చూస్తున్న ఈ ప్రపంచానికి కొన్ని 100 రెట్లు విస్తీర్ణమైన సూక్ష్మ ప్రపంచం మన చుట్టూనే ఉంది. ఇందులో నెగిటివ్ పవర్స్, పాజిటివ్ పవర్స్